పరేడ్ గ్రౌండ్లో గ్రాండ్గా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఉక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ వచ్చారు. ప్రస్తుతం కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. మా ప్రతినిధి రాధిక పరేడ్ గ్రౌండ్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. చక్రీ, సంక్రాంతి అనగానే గ్రామీణ ప్రాంతాలు వాకిళ్లు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఎంతో చూస్తూ ఉంటాము. కానీ కాంక్రీట్ జంగల్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ప్రస్తుతం మనం పెరెడ్ గ్రౌండ్స్ లో ఉన్నాము. పెరెడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఎంతో అంగరంగ వైభవంగా సాగుతుంది. మనం ఒక్కసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది. చాలా పెద్ద పెద్ద వెరైటీ ఆఫ్ కైట్స్, ఫ్లయర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ కైట్స్ ని, వెరైటీ కైట్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఎగరవేస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్ లో చూస్తే మనకి దేశ విదేశాల నుంచి దాదాపుగా 19 దేశాల నుంచి 40 మంది కైట్ ఫ్లయింగ్ ఇష్టంగా ఉన్న వాళ్ళు, కైట్స్ అంటే ఫ్లై చేయటానికి, కలర్ఫుల్ కైట్స్, చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కైట్స్ ని ఫ్లై చేయటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి మాత్రమే కాదు, దేశ విదేశాల్లో ఎక్కడ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్స్ జరిగినా కూడా వస్తూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని ఏళ్లుగా జరుపుతున్న ఈ కైట్ ఫెస్టివల్ కి పురస్కరించుకొని మనకు దాదాపుగా కొన్ని 10ల సంఖ్యలో దేశాల నుంచి ఇక్కడికి కైట్ లవర్స్ అంతా కూడా, ఫ్లయింగ్ ఇష్టం ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక్కసారి అంటే విండ్ సపోర్ట్ చేయక మనకు భారీగా కనిపిస్తున్న ఆ ఏనుగు ఆకారం కావచ్చు, డాల్ఫిన్ ఆకారంలో కావచ్చు, మిక్కీ మౌస్ ఆకారంలో కావచ్చు, ఆ కైట్స్ ఏవైతే ప్రిపేర్ చేసున్నారో వాటికి సంబంధించి కొంత విండ్ సపోర్ట్ చేయక అట్లా ఆగిపోయి ఉన్న పరిస్థితి. కానీ ఆకాశంలో చూస్తే మనకు రంగురంగుల పతంగులన్నీ ఎగురుతున్నట్టుగా చాలా అందంగా డెకరేట్ చేసిన ఈ కైట్స్ అన్ని కూడా ఫ్లై చేస్తున్న పరిస్థితి. మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా ఫారినర్స్ చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. కైట్ ఫ్లయింగ్ ఇష్టం ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ లో భాగమవుతూ ఉంటారు. అయితే కైట్ ఫెస్టివల్ మాత్రమే కాకుండా మన దగ్గర స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు. ఈ స్వీట్ ఫెస్టివల్ లో వందలాది రకాల స్వీట్స్ ని, పిండి వంటల్ని అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి విండ్ కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి విజువల్ లో చూస్తే కూడా మనకి వెరైటీ ఆఫ్ కైట్స్ అన్ని కూడా స్కైలో అలా కలర్ఫుల్ గా ఎగురుతూ ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. ఈ కైట్ ఫ్లయింగ్ కోసం ఎక్కడెక్కడి నుంచో మన ఇండియా నుంచి కూడా పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో మంది కైట్ ఫ్లయర్స్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్ లో చూస్తే కూడా కలర్ఫుల్ కైట్స్ అన్ని కూడా ఆకాశానికి పైకి అంటూ ఎత్తుకు ఎగురుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇది ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో పాల్పంచుకోవటానికి హైదరాబాద్ వాసులు, శివారు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళలేని వాళ్ళంతా కూడా పరేడ్ గ్రౌండ్స్ బాట పడతారని చెప్పుకోవాలి. ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. మరోవైపు ఇంత బ్యూటిఫుల్ కైట్ ఫ్లయింగ్ ని చూడటంతో పాటు ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రుచులన్నింటినీ, పిండి వంటల్ని, ఇటు స్వీట్స్, వెరైటీ ఆఫ్ స్వీట్స్ ని కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. ఒకసారి మనం కైట్ ఫ్లయింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. అట్లాగే విదేశాల నుంచి ఇంత దూరం వచ్చి కైట్ ఫ్లయింగ్ చేయటానికి ఇక్కడ ఇంత అంటే విండ్ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ 3 రోజుల పాటు వాళ్ళు ఈ కైట్ ఫ్లయింగ్ చేయటానికి ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. మనకి చూడటానికి అది చాలా దారం సన్నగా కనిపించినప్పటికీ చాలా బరువుతో ఉంటుంది. చాలా బలంతో కూడిన దీంతో ఆ దారాన్ని ఆపుతూ ఉండాలి. మనం ఒకసారి విజువల్ లో చూస్తే మనకు చాలా వెరైటీ ఆఫ్ కైట్స్ అనేవి ఫ్లై అవుతూ ఉన్నాయి. కొంత విండ్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఒకసారి ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అట్లాగే ఈ కైట్ ఫ్లయింగ్ కి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. కైట్ ఫ్లయింగ్ అనగానే మనకి ఆకాశంలో కలర్ఫుల్ ఇటు కైట్స్ అన్ని కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద కైట్స్ ని ప్రిపేర్ చేయడానికి, అవి జనరల్ గా మనకి నార్మల్ గా పతంగులు, ఇటు గల్లీలలో ఎగరవేసుకునే పతంగులు చూస్తూ ఉంటాం మనము. డిజైన్స్ ఎన్నో వెరైటీ ఆఫ్ డిజైన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ ఫ్లయింగ్ కి స్పెషల్ గా మనకి ప్రిపేర్ చేసిన దారాలు కావచ్చు, దానికి సంబంధించిన వైర్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చి ఈ 3 రోజుల పాటు ఎంతో అందంగా
అలరించబోతా ఉన్నారు. ఇక్కడ ఈ కైట్ ఫ్లయింగ్ చేయడానికి వచ్చే వాళ్ళంతా కూడా మనకి ఒకసారి చూస్తే అంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎట్లాంటి లోటు రాకుండా తెలంగాణ అంటేనే మర్యాదలకి పెట్టింది పేరుగా ఉంటుంది. పండగల సమయంలో ఇంకా అతిథులు వచ్చినప్పుడు ఇంకా బ్రహ్మాండంగా చూసుకునేది ఉంటుంది. కాబట్టి సంక్రాంతి పండగ సంబరాల్ని హైదరాబాద్ లో బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఈ కైట్ ఫ్లయింగ్ కి సంబంధించి ఈ ఫెస్టివల్ ని అంగరంగ వైభవంగా జరపడానికి పెరేడ్ గ్రౌండ్స్ ని సిద్ధం చేశారు. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి గెస్ట్లకి వాళ్ళకి అతిథులకి అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకసారి కైట్ ఫ్లయింగ్ లేడీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. హాయ్, వేర్ ఆర్ యు ఫ్రమ్? Thailand. హౌ ఆర్ యు ఎంజాయింగ్ హియర్? Yeah, enjoy. Which design you prepared? Yeah, with that I need Thailand. You came from Thailand. Yeah, Okay. How are you enjoying here? enjoy. Fine. రైట్, థైలాండ్ నుంచి వచ్చానని చెప్తున్నారు. ఒకసారి ఆమెతో ఇంకొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్న కైట్ ఫ్లయర్స్ అంతా మన ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాసే భాయ్, मैं जम्मू से। कैसा एंजॉय कर रहे हैं संक्रांति ये सेलिब्रेशन काइट फेस्टिवल? मस्त एंजॉय करे हैं। कितने दिन से यहाँ पे? हमें 2 दिन हो गए। हाँ, कैसे है हैदराबाद, कैसा है? अच्छा है। और कौन सा काइट प्रिपेयर करें आप लोग? हम वो कैट वाला। कैट वाला? हाँ। Where are you from? I am from India only. I am helping New Zealand. Okay. Yes. How are you enjoying here? Yes, enjoying. Very nice. कितने दिन रहते हैं यहाँ पे? कैसे चल रहे काइट फेस्टिवल, कैसे चल रहे? बहुत कलरफुल काइट्स फ्लाई कर रहे हैं ना? हाँ, आज डे 2 है हमारा. कल डे 1 था. कल भी मजा आया बहुत. आज भी बहुत मजा आएगा. I am enjoying very much. कौन सा वाला फ्लाई कर रहे हैं आप लोग? हम वेल और एक स्माइली उड़ा रहे हैं अभी. आप कहाँ से? मैं महाराष्ट्र से। कैसा एंजॉय कर रहे काइट बहुत बढ़िया फेस्टिवल? लग रहा है। आज हमारा डे 2 है और हम न्यूजीलैंड की टीम से मतलब न्यूजीलैंड को असिस्ट कर रहे हैं। हमारा टीम का टीम है, वो अकेले है तो हम उनको असिस्ट कर रहे हैं। उन लोग का कैसा एंजॉय कर रहे? वो उन लोग को मज़ा आ रहा है क्योंकि फर्स्ट टाइम बहुत सालों से आ रहा है वो, इसलिए अभी वही प्रिपरेशन चालू है तो उनको भी मज़ा आ रहा है। రైట్, చూస్తున్నాం కదా, అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి మనకి ఇక్కడ వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కొంతమందిని ఇవ్వటం జరిగింది. సో కైట్స్, డిఫరెంట్ కైట్స్ మనకి ఇక్కడ చూస్తే పిల్లి ఆకారంలో ఉన్న కైట్ ఒకటి కనిపిస్తుంది, ఇంకా ఫ్లై అవ్వట్లేదు. కొంత విండ్ సపోర్ట్ చేయకపోవడంతో కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇక్కడున్న ఒక ఫారినర్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అండ్ మనకి చాలా వెరైటీ ఆఫ్ కైట్స్ అన్ని కూడా ప్రిపరేషన్ ఈసారి ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఈసారి డిఫరెంట్ గా మనకి కైట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. హాయ్, హలో. Hello. How are you enjoying here? We are waiting for the wind. Okay. Where are you from? No, Portugal. Portugal. Okay. Okay. Then how's going here? We try to fly Feliz the cat, but we have no wind. Then we try to inflate it, but it's difficult. Which variety of kite you prepared? We need to blow a lot. Which variety of kite you prepared? It's I don't know if you know it. It's from the cartoon. Okay. It's Felix. Yeah, that's a cartoon. It's a cartoon. Yes. Yeah. It's a cartoon. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూస్తున్నాం కదా, మనకి వెరైటీ ఆఫ్ కైట్స్ అన్ని కూడా ఫ్లై అవుతూ ఉన్నాయి. ఆయన చెప్పినట్టు పోర్చుగల్ నుంచి వచ్చానని చెప్తున్నారు. విండ్ సపోర్ట్ చేయకపోవడంతో కొంత అటు ఇటుగా డిస్టర్బెన్స్ ఉంది. అదర్వైజ్ కైట్ ఫెస్టివల్ లో మనకి స్పెషల్ అట్రాక్షన్ గా ఫారినర్స్ తెచ్చే కైట్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇటు మిక్కీ మౌస్ టైప్ కావచ్చు, లేకపోతే వెరైటీ ఆఫ్ కైట్స్ అనేవి ఫ్లై చేయడానికి వాళ్ళు విండ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా కైట్ ఫెస్టివల్ ఎంతో బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ఇక్కడికి చూడటానికి వచ్చే వాళ్ళు మనకి జనాలు కూడా, సందర్శకుల సంఖ్య కూడా ఇంతింతకే పెరుగుతుంది. ఎండని కూడా లెక్క చేయకుండా సంక్రాంతి ఫెస్టివల్ కి ఊర్లకి వెళ్ళని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్ ఎంతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, ఓవర్ టు యు.